మా కోయిటి వాళ్ళు రంజాన్ అయిపోయిన తర్వాత కూడా ఒక పొద్దులు ఉంటున్నారు. మా బాబా వాళ్ళ ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంటికి అయితే ఫుడ్ తీసుకు ఈ రోజు మనకి నైట్ 8 దాకా డ్యూటీ ఉంటుందో చూపిస్తా చూడండి. డ్యూటీలు ఈ వారి దెబ్బకి చాలా తగ్గిపోయి అనమాట. సాయంత్రం అయిందంటే ఒక పొద్దు టైంకి మనకి ఇట్లా చేతిలో ఫుడ్ లొకేషన్ ఒకటి వేస్తారు, 9 నిమిషాలు చూపిస్తుంది. మనం తీసుకొని ఫుడ్ ఏ ఇంట్లో ఇవ్వాలని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా ఫోటో కూడా పెడతారన్నమాట ఇంటిది. ఈ ఫుడ్ తీసుకొని ఆ ఇంటికాడ ఇవ్వటము, ఓ లేదని ఇచ్చారంటే తీసుకురావడం, ఇదే పని. వారు ఆగిపోయింది. 2 days నుంచి సైరన్లు రాలేదు అనుకుంటే రాత్రి 12 గంటలప్పుడు మళ్ళీ మోకాయి. ఆగిపోయింది అని సంతోషపడే లోపు మళ్ళీ భయపెట్టేస్తున్నారు. ఏం జరిగిన కోవిడ్ ఇంట్లో డ్రైవర్లకు మాత్రం ఖచ్చితంగా డ్యూటీలు. నేను వీడియో రికార్డ్ చేసుకున్నా అంటే అన్నం సలారిపోయేటట్టున్నది. సభాసాలం ఏరియా దగ్గర నుంచి హతీనా ఏరియాలో అనమాట ఫుడ్ ఇచ్చేది. ఇక్కడికి వచ్చానని చెప్పేసి ఒక ఫోటో పెట్టా. మా సార్ వెంటనే ఓకే అని పెట్టాడు. వాళ్ళకి ఫోన్ చేసి ఉంటాడు అనమాట. వాళ్ళ ఇంట్లో పనిచేసే మనుషులు వచ్చి తీసుకొని పోయారు. కలాస్ అయిపోయింది. రాత్రి 11 అయిపోతుంది. ఇంకేం డ్యూటీలు చెప్పలే అని చెప్పేసి కాలు 2 పైకి ఎత్తి పడుకున్నా. బాబాయ్కి నిక్కయ్య ఒకటి, బాజిల్లా ఒకటి తీసుకురమ్మని చెప్పి పంపించారు. నిక్కయ్య అంటే గుగ్గులు అనమాట. బాజిల్లా అంటే చిక్కుడు గింజలాగా పెద్దటిగా ఉంటాయి. వాళ్ళు తెల్లారులు డ్యూటీలు చెప్పినా ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతి కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ కి టైమింగ్స్ అయితే ఉంటాయి. అందరి పరిస్థితి ఒకేలాగా ఉంటుందని చెప్పలేము, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. ఇంతటితో మన డ్యూటీ అయిపోయింది. వీడియో అనిపించింది కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.